అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో గులాబ్ జామ్ అండి. ఇది బయట ప్యాకెట్ ప్రీమిక్స్ కాకుండా ఇలా ఇంట్లోనే ఒక కప్పు గోధుమ పిండితోని మైదా వాడకుండా హెల్దీగా ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా జ్యూసీగా చాలా స్పాంజీగా చాలా బాగుంటుంది. లోపల పిండి పిండిగా ఉండలు లేకుండా ఇలా బాగుంటుందండి. ఈ విధంగా ఈ టిప్స్తో చేశారంటే కొత్త వాళ్ళైనా చక్కగా ఈజీగా చేయగలుగుతారండి. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. 3/4 కప్పు ఇది మిల్క్ పౌడర్ అండి. 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడా అండి, తినే సోడా. ఒక 2 టేబుల్ స్పూన్ గీ అండి. ఇది వేసుకున్న తర్వాత ముందుగా ఈ గీ అంతా ఈ పిండికి అంతా చక్కగా పట్టేటట్టు అంతా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ పొడి పిండిని ఇలా రబ్ చేస్తున్నట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి కాచి చల్లార్చిన మిల్క్ అండి. మిల్క్ తోటే ఇది మిక్స్ చేసుకోవాలండి. ఇలా తగినన్ని పోసుకుంటూ మిల్క్ పోసుకుంటూ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గట్టిగా అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ చేతికి అంటుకోకుండా ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసి ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అంతవరకు ఇక్కడ ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ షుగర్ తీసుకున్నానండి. అలాగే 2 కప్స్ షుగర్కి 2.5 కప్పుల వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు. ఈ షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసిన తర్వాత షుగర్ సిరప్ని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ఒక 10 మినిట్స్ అలా నాననివ్వాలండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ పిండి అసలు గట్టిగా ఉండొద్దండి, సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా జామున్స్ బాల్స్ లాగా చిన్నగా క్రాక్స్ లేకుండా చేసుకోవాలండి. ఈ బాల్స్ ప్రిపేర్ చేసే ముందే స్టవ్ పైన ఆయిల్ వేడి చేశానండి. ఇది తక్కువ వేడిగానే ఉండాలండి, ఆయిల్ ఎక్కువ వేడి అవ్వద్దు, కొద్దిగా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ బాల్స్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అన్ని ఇలా వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రైనర్తో ఇలా తిప్పుతూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడు లోపల చక్కగా కుక్ అవుతుందండి. లోపల పిండి పిండిగా లేకుండా చక్కగా కుక్ అవుతుంది. ఇలా మంచి కలరు పైన క్రిస్పీగా అయ్యే వరకే ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని ఈ షుగర్ సిరప్ అనేది వేడిగానే ఉండాలండి, చల్లారొద్దు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ జామున్ బాల్స్ వేసుకోవాలండి. అప్పుడే ఆ షుగర్ సిరప్ ఈ జామున్ బాల్స్ చక్కగా పీల్చుకుంటాయండి. లోపల పిండి పిండిగా లేకుండా షుగర్ సిరప్ ఈ బాల్స్ చక్కగా పీల్చుకొని లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈ ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఈక్వల్గా అనుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 1 అవర్ అయినా నాననివ్వాలండి. ఒక 1/2 అవర్ టు 1 అవర్ వరకు వదిలేయాలండి. చూడండి చక్కగా షుగర్ సిరప్ ఇంకా చక్కగా పీల్చేసి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ విధంగా చేశారంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తామండి. ఇది పగులు లేకుండా చాలా సాఫ్ట్గా ఎవరైనా ఈజీగా ఈ టిప్స్తో చేశారంటే చాలా సాఫ్ట్గా మంచిగా చేయగలుగుతారండి. ఈ లోపట ఉండలు పిండి పిండి లేకుండా ఇగో చాలా సాఫ్ట్గా. ఓకే అండి, వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు ఇది మిల్క్ పౌడర్ అండి, 1 కప్పు తీసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు ఒక 2 పించులు తినే సోడా వేసుకోవాలండి. 2 పించులే సరిపోతుంది, ఎక్కువ వేయకండి. తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అండి, ఉప్మా రవ్వ వేసుకోండి. తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలండి. తర్వాత అలాగే 2 టేబుల్ స్పూన్ గీ అండి, 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇదంతా ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి. తర్వాత ఒక 1/4 కప్పు కంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్కువ అండి ఇవి మిల్క్, కాచి చల్లార్చిన మిల్క్. ఇవి తీసుకొని ఇలా చూసుకుంటూ కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి ముందే పోసేయకండి. కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేయండి. అంతవరకు ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక 2 కప్పుల షుగర్ వేసుకోండి. తర్వాత 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. 2 కప్పుల షుగర్కి 2 కప్పుల వాటర్ సరిపోతాయి. షుగర్ మెల్ట్ అయినాక 2 మినిట్స్ వరకు బాయిల్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఇది ఇలాచి పౌడర్ వేసుకోండి. ఇంట్లో ఏదైనా చెత్త లాంటిది ఉంటే తీసేయండి. తర్వాత ఇది ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసిన తర్వాత ఇది స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇది మనం కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి. ఇదొక
10 to 15 మినిట్స్ వరకు ఇలా నానాలండి. మనం ముందు కలిపెట్టుకున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు చేయికి గీ రాసుకొని కొద్దిగా తీసుకొని దీన్ని ఏ సైజు మన గులాబ్ జామ్ చేసుకుంటామో ఆ సైజు కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్గా కొద్దిగా తీసుకొని 2 చేయిల మధ్యలో ఇలా పెట్టేసి రౌండ్గా ఇలా అంటే ఈజీగా బాల్ లాగా వచ్చేస్తుందండి. చాలా సాఫ్ట్గా వస్తుంది, అస్సలు పగుళ్ళు రావు. చూడండి ఎక్కడ క్రాక్స్ లేకుండా అస్సలు పగుళ్ళు లేవు. ఇలా ఉంటే గులాబ్ జామ్స్ పగులు లేకుండా చాలా సాఫ్ట్గా బాగా వస్తాయండి. అన్నీ ఇలాగే చేసేసుకోండి. ఇలాగ చేసేసుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఈ ఆయిల్ హై హీట్లో వేడి చేయొద్దండి, జస్ట్ కొద్దిగా లైట్గా వేడి కాగానే వేసేయాలి. గులాబ్ జామున్ బాల్స్ వేసిన తర్వాత ఓన్లీ లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఇవి ఇలా ఈ గరిటెని ఇలా తిప్పుతూనే లో ఫ్లేమ్లోనే కాల్చుకుంటూ ఉండాలి. గులాబ్ జామ్స్ లో ఫ్లేమ్లో ఇలా గరిటెతో తిప్పుతూ ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా ఈ కలర్ వచ్చినప్పుడు ఈ గులాబ్ జామ్స్ అనేటివి చాలా లైట్ వెయిట్గా అవుతాయండి. అవే కరెక్ట్గా ఫ్రై అయినట్టు అర్థమండి. ఈ కలర్ వచ్చేసిన తర్వాత ఇంకా గులాబ్ జామ్ను తీసేసుకోవాలండి. తీసేసి మనము ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకొని ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని డైరెక్ట్ ఇవి వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేయాలండి, చల్లారినాక వేయకూడదు. షుగర్ సిరప్ కూడా గోరువెచ్చగా లేదా మీడియం వేడిగా ఉండాలండి, అది కూడా చల్లారద్దు. వేడిగా ఉంటేనే గులాబ్ జామ్ సిరప్ అనేది లాగుతుంది, అప్పుడే చాలా సాఫ్ట్గా బాగా అవుతాయండి. పిండిని స్పూన్తోనే కలుపుకోండి. తర్వాత సిరప్ వేడిగా ఉండాలి, గులాబ్ జామ్స్ వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసుకోండి. తర్వాత గులాబ్ జామ్స్ లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, గరిటె తిప్పుతూనే కాల్చుకోవాలి. ఇది ఇంట్లో కలిపిన పిండి కాకుండా బయట ప్యాకెట్ ప్రీమిక్స్ నుండి చూపిస్తున్నాను, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి. ఇది కట్ చేసుకొని ఇలా బౌల్లో వేసుకోవాలి. అంతవరకు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. 2 కప్పుల షుగర్కి 2 కప్పుల వాటర్ సరిపోతుంది, ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. తీసుకొని ఆ షుగర్ సిరప్ అవుతున్న అంతవరకు మనం ఈ పిండిని కలుపుకుందాము. ఇప్పుడు ఈ పిండిని ఇలా ఒకసారి పొడి పిండిని ఇలా చేయితో ఉండలు లేకుండా కలుపుకొని కాచి చల్లార్చిన మిల్క్ కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి. చేయికి అంటుకున్నది కూడా కొద్దిగా చేయికి గీ రాసుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. మిల్క్ ఇంత పట్టినాయండి నాకు. ఇప్పుడు షుగర్ సిరప్ ఇది బాయిల్ అవుతుంది. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను, ఇది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఈ షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది, తర్వాత పక్కన పెట్టేసుకోవటమే. ఇప్పుడు ఈ పిండి ఇలా మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని చిన్న ఉండలుగా తీసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకోవాలి. నేను చిన్నగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చేయికి గీ రాసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా క్రాక్స్ లేకుండా ఉండలు చేసుకోవాలన్నీ. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకోవాలండి. అవి ఉండలు చేసుకునేటప్పుడే ఇది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఈ బాల్స్ వేయాలి. గులాబ్ జామున్ బాల్స్ వేసేసి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దు, ఓన్లీ లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. చూడండి ఫస్ట్ వేసినప్పుడు బాల్స్ కిందకి వెళ్ళిపోయినాయి, తర్వాత పైనకు వచ్చేసినాయి. చూడండి ఇలా ఉండాలి. ఇలా గరిటెని ఇలా రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. నాకు కొద్దిగా ఇలా పైన క్రాక్స్ లాగా అయినాయండి ఫ్రై అయ్యేటప్పుడు లాస్ట్కి వచ్చేసరికి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేడిగా ఉన్నప్పుడే ఈ బాల్స్ గులాబ్ జామున్ బాల్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 1/2 అవర్ నాననివ్వాలి. అప్పుడు చక్కగా షుగర్ సిరప్ పీల్చుకొని చాలా బాగుంటాయి, సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. 1 కప్పు బొంబాయి రవ్వతోని ఇలా గులాబ్ జామ్ చేయండి. చాలా అంటే చాలా మృదువుగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. చేయడం కూడా చాలా ఈజీగా అండి, అప్పటికప్పుడు ఈజీగా చేసేయచ్చు. ముందుగా పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. 1/2 లీటర్ కరెక్ట్గా సరిపోతాయండి.
ఇలా తీసుకున్న తర్వాత ఇవి మరిగించుకున్న తర్వాత పాలు దీంట్లో ఒక 1 టీ స్పూను చక్కెర వేసుకోవాలి, ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్, వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, లేకపోతే వేసుకోకున్నా పర్వాలేదండి. ఇది వేసుకున్న తర్వాత మనము కొద్దిగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, అది వేసుకోవాలి. కొద్దిగా ఇలా సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకొని తక్కువ మంట పైన లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. మొత్తం ఇలా గట్టి పడే వరకు, ఈ ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు ఇలా మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. అంతవరకు పొయ్యి పైన ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 కప్పుల చక్కెర వేసుకున్నాను. 2 కప్పుల చక్కెరకి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా ఈక్వల్గా తీసుకొని ఇవి చక్కెర మరిగించుకోవాలి. ఈ చక్కెర పాకంని, ఇదేం పాకం రానవసరం లేదండి, ఒక 5 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇలా కలర్ ఉండటానికి ఇది రిఫైన్డ్ షుగర్ కాదండి, ఇది వైట్గా లేదు షుగర్, ఇది చెరుకు రసం లాగానే ఉంటుంది, అందుకే ఇలాంటి వాడతాను నేను ఎక్కువగా. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక 3 to 5 మినిట్స్ మరిగించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అది ఇప్పుడు ఇది ఉడికించుకున్న రవ్వది, ఇది చల్లారిపోయిందండి. ఇలా చేత్తోని మంచిగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు ఇలా మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే కలుపుకుంటే చక్కగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా చిన్న ఉండలు తీసుకొని ఇలా గులాబ్ జామ్ బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా పగులు లేకుండా చేసుకోవాలి. పిండి ఇలా కలుపుకుంటే చక్కగా వస్తాయి, పగులు లేకుండా చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. చూడండి, అన్ని ఇలా చేసుకోవాలి. ఒకటి కూడా పగులు లేకుండా చాలా బాగా వచ్చాయి కదా. గులాబ్ జామ్ బాల్స్ చేసుకునేంత వరకు నేను పొయ్యి పైన నూనె వేడి చేసి పెట్టానండి. ఇలా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే లోపటి వరకు చక్కగా ఫ్రై అయ్యి చాలా బాగుంటాయి, లేకపోతే పిండిగా అలాగే ఉంటాయి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒకటి కూడా పగులు లేకుండా చాలా చక్కగా రౌండ్గా చాలా బాగా వచ్చాయి కదా. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి, గులాబ్ జామ్ బాల్స్ ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలోనే ఫ్రై అయ్యేంత వరకు ఇక్కడ నేను ఈ షుగర్ సిరప్ అనేది కొద్దిగా వేడి చేసుకొని మళ్ళీ వేరే బౌల్లోకి ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకుంటున్నాను. అదే ఇలాచి పౌడర్ ఏదైనా నలతలు ఉంటే పోతాయని ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టాను, వడగట్టుకు పెట్టాను. ఇది చక్కెర సిరప్ అనేది వేడిగా ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడే ఈ గులాబ్ జామ్ బాల్స్ తీసి వేయాలి. ఇలా చక్కెర పాకంలో వేసిన తర్వాత ఒక అరగంట ఉంచి తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. చల్లగా అయినా వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.